Hello viewers, welcome to Love Stories by Priya on Spotify. నా రావణ్ పార్ట్ 2. కార్తీక్ ఖుషీకి మెయిడ్స్కి అప్పచెప్పి బయటకు వచ్చి కార్ తీసుకొని స్టార్ట్ అవుతాడు. కొంచెం సేపటికి ఒక ఇంటి ముందు కార్ ఆపి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళు అప్పుడే టీవీలో ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. స్టేట్ సీఎం కూతురు పెళ్లిలో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి పెళ్లి కూతురు మెడలో తాళి కట్టి తీసుకొని వెళ్ళిపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు సాగిస్తున్నారు అని న్యూస్ వస్తూ ఉంటుంది. అది విన్న అందరూ టీవీ చూస్తూ ఉంటే విరాట్ అందరి వైపు చూస్తూ, రే నిన్న కార్తీక్ గాడు ఎందుకే రాలేదనుకుంటా రిసెప్షన్కి అని అన్నాడు. అప్పుడే కార్తీక్ లోపలికి ఎంట్రీ ఇవ్వడంతో విక్రమ్ కార్తీక్ వైపు చూస్తూ, రే బావా తమరి గురించేనా న్యూస్ చెప్పేది? ఒక పక్క పోలీసులు నీ కోసం వెతుకుతూ ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇంతకీ ఖుషి ఎలా ఉందిరా అని కంగారుగా అడిగాడు. ప్రస్తుతానికైతే స్పృహలో లేదు అని చెప్పాడు చాలా క్యాజువల్గా కార్తీక్. అప్పుడే కార్తీక్ చేతికి కొంచెం బ్లడ్ రావడం చూసిన మిత్ర దేవ్ చేతిని గట్టిగా పట్టుకొని కార్తీక్ చేయి వైపు చూపించింది. దేవ్ కార్తీక్ చేతికి బ్లడ్ కారుతూ ఉండడం చూసి విక్రమ్ వైపు ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం అడిగాడు. విక్రమ్ దేవ్ వైపు చూస్తూ ఎందుకు అని అడిగితే దేవ్ కార్తీక్ చేతి వైపు చూడడంతో అందరూ కార్తీక్ చేయి వైపు చూశారు. వెంటనే విక్రమ్ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వచ్చి కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకొని క్లీన్ చేసి కట్టుకట్టాడు. విక్రమ్ కార్తీక్ వైపు చూస్తూ చేతికి దెబ్బెలా తగిలిందిరా అని అడిగితే కార్తీక్ విక్రమ్ వైపు చూస్తూ ఐరని కొట్టాన్రా, అందుకే స్పృహలో లేదు అని చెప్పాడు. ఆ మాట విన్న విక్రమ్ కార్తీక్ వైపు చూస్తూ అందుకని నిన్ను నువ్వు హర్ట్ చేసుకున్నావు అంతే కదా అని అడిగాడు. కార్తీక్ కొంచెం సీరియస్గా విక్రమ్ వైపు చూస్తూ ఐరా నా ప్రాణమని మీకు తెలుసు కదా, నేను పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన తర్వాత కూడా నాకు నువ్వొద్దు అవినాష్ కావాలి, ఆ అవినాష్ చాలా మంచివాడు అని అంటూ ఉంటే కోపం వచ్చి కొట్టేశాను అని చెప్పాడు. విక్రమ్ కార్తీక్ వైపు చూస్తూ, రే ముందే నీ మామ కాని మామ నీ కోసం వెతుకుతున్నాడు, ఆ సంగతి చూడు. ఇప్పుడు నువ్వు తనని హర్ట్ చేశావనే భయంతో ఖుషి అక్కడి నుంచి పారిపోతే ఏం చేస్తావురా అని అడిగాడు. కార్తీక్ కూల్గా విక్రమ్ వైపు చూస్తూ, ఐరా ఆ ఇల్లు దాటి బయటకు రావడం అంత ఈజీ కాదు. ఇంకా నా మామ నన్ను పట్టుకోవడం అస్సలు జరగని పని. నా మామ కాని మామకి నేను అజయ్గా మాత్రమే తెలుసు, కానీ నేనే కార్తికేయ రావణని తెలియదు కదా, సో నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు అని అన్నాడు కార్నర్ స్మైల్తో. రేపు నేనే వెళ్ళి పలకరించి కాస్త నా మామ కాని మామకి ఒక జలక్కిచ్చొస్తాను. ఎంత ధైర్యం ఉంటే నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేయాలని చూస్తాడు అని అన్నాడు. విక్రమ్ కార్తీక్ వైపు చూస్తూ, అసలు నువ్వు ఉన్నట్టే మీ మామకి తెలియదు కదరా అని అంటే కార్తీక్ నవ్వుతూ, రేపు ఒక జలక్కిస్తానన్నాను కదా, అది ఇదే. నేను బ్రతికే ఉన్నాను అని ఐరను తీసుకువెళ్ళింది కూడా నేనే అని తెలిసేలా చేస్తా అని అన్నాడు ఈవిల్ స్మైల్తో. విక్రమ్ కార్తీక్ వైపు చూస్తూ, ఖుషీకి విషయం చెప్పొచ్చు కదరా, అర్థం చేసుకుంటుంది అని అంటే కార్తీక్ విక్రమ్ వైపు చూస్తూ, లేదురా నా మామ దానికి అస్సలు ఏమీ తెలియకుండా ఇల్లు దాటకుండా పెంచాడు. ఇప్పుడు తనకి కష్టం, బాధ, సంతోషం, ఇంకా బయట ప్రపంచం అన్నీ తెలియాలి. నా బ్రెయిన్లెస్ బ్యూటీకి కాస్త బ్రెయిన్లో గుజ్జును పెంచి అప్పుడు చెప్తాను అని చెప్పాడు. ఇక ఎంత చెప్పినా కార్తీక్ వినడు అని సైలెంట్ అయిపోతాడు. అలా అందరూ జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే కార్తీక్ కొట్టడంతో స్పృహ తప్పిన ఖుషి పాప ఒక 2 గంటలకు స్పృహలోకి వచ్చి చిన్నగా కదులుతూ కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. పెళ్లి పీటల మీద ఉన్న తను ఎక్కడ ఉందో అర్థం కాక చిన్నగా పైకి లేచి చుట్టూ చూస్తూ జరిగింది గుర్తు చేసుకొని టక్కున బెడ్ దిగి భయంగా చూస్తూ ఉంది. చెంపల మీద కొంచెం నొప్పి తెలుస్తూ ఉంటే కార్తీక్ కొట్టింది గుర్తు చేసుకుంటూ చేతిని చెంప మీద పెట్టుకుని చేతులకు గాజులు లేకపోవడం చూసి తనను తాను ఒకసారి చూసుకుంది. బ్లూ కలర్ చుడీదార్లో చేతులకు 2 గాజులు, మెడలో కార్తీక్ కట్టిన తాళి, చెవులకు చిన్న కమ్మెలు, కాళ్లకు వెండి పట్టీలు, జుట్టు పూల జడ తీసేసి నార్మల్గా జడవేసి ఉంది. నుదుటిన స్టిక్కర్, కాటుక కళ్ళు. టోటల్గా తను వచ్చినప్పుడు ఒంటి మీద ఏవైతే ఉన్నాయో అవి అస్సలు లేవిప్పుడు. ఇంకా చెప్పాలి అంటే పుట్టింటి నుంచి వచ్చినవి ఏవీ లేవు. ఇంకోసారి తనను తాను చూసుకొని
ఈ డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు అని అనుకుంటూ చిన్నగా డోర్ తీసి బయటకు వచ్చింది. అక్కడే ఉన్న మేడ్ ఖుషి రావడం చూసి, ఏం కావాలి మేడం మీకు అని అడిగితే, ఖుషి ఆ మెయిడ్ వైపు చూస్తూ, నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు అని అడిగింది. మనసులో ఆ బీస్ చేంజ్ చేయలేదు కదా అని అనుకుంటూ ఆ మెయిడ్ ఖుషి వైపు చూస్తూ, సార్ చేంజ్ చేయమని చెప్తే నేనే చేంజ్ చేశాను మేడం అని చెప్పడంతో ఖుషి ఆ మెయిడ్ వైపు చూస్తూ, ఓ అని సింపుల్గా అంటూ, ఇంతకీ మీ సార్ ఎక్కడా అని అడిగింది. ఆ మెయిడ్ ఖుషిని చూస్తూ, సార్ బయటకు వెళ్ళారు మేడం, ఈవినింగ్ వస్తారు అని చెప్పడంతో కార్తీక్ ఇంట్లో లేడు అని చెప్పేసరికి ఖుషి పాప ఆలోచనలో పడిపోయి, ఇప్పుడు ఆ బీస్ట్ ఇంట్లో లేడు, వచ్చేలోపు ఇక్కడి నుంచి పారిపోయి డాడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ, ఎలా బయటపడాలి ఇక్కడి నుంచి, అసలు ఆ బీస్ట్ నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు అని ఆలోచిస్తూ చిన్నగా ముందుకు నడిచింది. మెయిడ్ ఖుషి వైపు చూస్తూ, మేడం ఎక్కడికి వెళ్తున్నారు, మీరు బయటకు వెళ్ళకూడదు అని అంటే ఖుషి ఒక్క నిమిషం ఆలోచించి, అది ఇల్లు చూద్దామని అంటూ కవర్ చేసింది. మెయిడ్ ఖుషి వైపు కొంచెం అనుమానంగా చూస్తూ, మేడం మిమ్మల్ని రూమ్లో నుంచి బయటకు రానివద్దని సార్ ఆర్డర్, ప్లీజ్ మేడం మీరు లోపలికి వెళ్ళండి, నేను సార్కి కాల్ చేసి చెప్తాను, సార్ మీకు ఇల్లు చూడడం కోసం పర్మిషన్ ఇస్తే అప్పుడు మీకు చెప్తాను అని అంటే ఖుషి పాప వినకుండా ముందుకు వెళ్తూ ఉంటే ఒక ఇద్దరు బౌన్సర్స్ ఖుషికి ఎదురుగా వచ్చి నిలబడి, మేడం మీరు రూమ్లో నుంచి బయటకు వెళ్ళకూడదు అని బేస్ టోన్లో చెప్పారు. ఖుషి పాప వాళ్ళ కటౌట్ చూసి భయంగా 2 అడుగులు వెనక్కి వేసి మెయిడ్ వైపు చూస్తూ, నాకు ఆకలిగా ఉంది, తినడం కోసం ఏదో ఒకటి తీసుకురా, అలాగే మీ సార్ని అడుగు, నేను ఇల్లు చూస్తానని అని చెప్పి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయింది. ఖుషి పాప రూమ్లోకి వెళ్ళి అటూ ఇటూ నేల అరిగిపోయేలా తిరిగేస్తూ, ఇప్పుడు నేను ఇల్లు చూడడం కోసం ఆ బీస్ట్ ఒప్పుకుంటే బాగుండు, ఇల్లు చూసినట్టు బిల్డప్ ఇచ్చి ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే మేడ్స్ ఖుషి కోసం ఫుడ్ తీసుకొని వచ్చి ఇచ్చింది. ఖుషి ఆ ప్లేట్ తీసుకొని సోఫాలో సిట్రేట్లో కూర్చొని అప్పటికే కడుపులో ర్యాట్స్ రన్నింగ్ రేస్ చేస్తూ ఉండడంతో బుద్ధిగా తినేసింది. కొంచెంసేపటికి బోర్ కొడుతూ ఉండడంతో ఆ రూమ్ మొత్తం చూస్తూ ఉంది. రూమ్ అంతా తన కోసమే డిజైన్ చేసినట్టు తన టేస్ట్కి తగ్గట్టుగా ఉంది. రూమ్ అంతా చూస్తూ బాల్కనీలోకి వెళ్తే అక్కడ ఒక ఊయల, ఒక టేబుల్, 2 చైర్స్, కింద గ్రీన్ గ్రాస్ మ్యాట్, ఇంకా రకరకాల పూల మొక్కలు, కొన్ని షో మొక్కలు ఉన్నాయి. అక్కడ నుంచి కిందకు చూస్తే మొత్తం గార్డెన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా రకాల పూలు, పండ్లు, షో ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఖుషి పాప అవన్నీ చూస్తూ ఊయలలో కూర్చొని ఊగుతూ, పర్లేదు బీస్ట్కి కూడా మంచి టేస్ట్ ఉంది, ఇల్లు, రూమ్, బాల్కనీ, గార్డెన్ అన్నీ బాగానే ఉన్నాయి, మరి బుద్ధి మాత్రం ఉందో లేదో అని ఇండెక్స్ ఫింగర్తో బొగ్గ పైన ట్యాప్ చేసుకుంటూ ఊయలూగుతూ ఉంది. కొంచెంసేపు ఊయలూగి అది బోర్ కొట్టి మళ్ళీ రూమ్లోకి వచ్చి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళి కబోర్డ్స్ అన్నీ తీసి చూస్తూ ఉంటే ఆ కబోర్డ్ నిండా చాలా శారీస్, డ్రెస్సెస్, నైట్ వేర్, పార్టీ వేర్, రెగ్యులర్ వేర్, ఇంకా లేడీస్కి అవసరమయ్యే అన్నీ కనిపించాయి. అవన్నీ చూసిన ఖుషి పాప డౌట్గా, ఇవన్నీ ఎవరివి అని ఆలోచిస్తూ మళ్ళీ రూమ్లోకి వచ్చి చూసింది. బెడ్ పక్కన టేబుల్ పైన పెద్దవి 2 టెడ్డీ బేర్స్ చూసి అవి తీసుకొని బెడ్ మీద కూర్చొని వాటితో ఆడడం స్టార్ట్ చేసి కొంచెంసేపటికి అది కూడా బోర్ కొట్టి మళ్ళీ చుట్టూ చూసింది. కొంచెం పక్కన వర్క్ చేసుకునే టేబుల్, దాని మీద కొన్ని బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఖుషి పాప బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ, డ్రాయింగ్ వేద్దాం అని పైకి లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లాంక్ ఇంకా దానికి పెట్టి ఉన్న పేపర్స్ తీసుకొని పెన్సిల్ తీసుకొని బెడ్ దగ్గరికి వచ్చి బెడ్ మీద సిట్రేట్ పొజిషన్లో కూర్చొని చాలా శ్రద్ధగా డ్రాయింగ్ చేయడం స్టార్ట్ చేసింది. 1 నిమిషం కళ్ళు మూసుకొని తెరిచి ఏం వేద్దాం అని ఆలోచించి ఏదో గీయడం స్టార్ట్ చేసింది. కాసేపటికి అది కంప్లీట్ చేసి ఆ డ్రాయింగ్ చూసి, చిచి నేనేంటి ఆ బీస్ని గీశాను అని ఆ పేపర్ నలిపి విసిరి పారేసింది. మళ్ళీ ఇంకోటి వేద్దామని అనుకొని వద్దులే అని పక్కన పెట్టేసి రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేసి కార్టూన్ ఛానల్ పెట్టుకుంది.
అప్పుడే మేడ్స్ వచ్చి డోర్ నాక్ చేయడంతో ఖుషి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. మేడ్ ఖుషి పాప వైపు చూస్తూ, మేడం లంచ్ టైం అయింది, మీ లంచ్ కోసం అని ప్లేట్ ఇస్తే ఖుషి లంచ్ ప్లేట్ చేతిలోకి తీసుకొని ఇల్లు చూస్తానని చెప్పాను కదా అని అడిగింది. మేడ్ ఖుషి వైపు చూస్తూ, సార్కి చెప్పాను మేడం, మీరు లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత చూపించమని చెప్పారు అని అంటుంది. ఖుషి సరే అని నవ్వుతూ డోర్ క్లోజ్ చేసి సోఫాలో కూర్చుని లంచ్ కంప్లీట్ చేసి ప్లేట్ బయట పెట్టేసి కార్టూన్ చూస్తూ కూర్చుని కాసేపటికి అలాగే నిద్రలోకి జారుకుంది. 4 గంటలకు మెలకు వచ్చి లేచి చూస్తే వాల్కి ఉన్న క్లాక్లో టైం చూసి, అమ్మో టైం 4 అయింది, ఆ బీస్ట్ వచ్చేలోపు పారిపోవాలి అని వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రూమ్లో నుంచి బయటకు వచ్చింది. మెయిడ్ అప్పుడే ఖుషి కోసమని జ్యూస్ తీసుకుని రావడంతో ఖుషి బయటకు రావడం చూసి, మేడం జ్యూస్ అని గ్లాస్ అందించింది. ఖుషి గ్లాస్ తీసుకొని ఫాస్ట్గా తాగేసి గ్లాస్ తిరిగి మెయిడ్ చేతిలో పెడుతూ, ఇల్లు చూపించు అని అంటే మెయిడ్ సరే అని ఇల్లు చూపించడం కోసం తీసుకుని వెళ్ళింది. అది మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్న మ్యాన్షన్. ఇప్పుడు ఖుషి ఉన్నది 2nd ఫ్లోర్. మెయిడ్ ఖుషికి టెర్రస్ 5th and 4th ఫ్లోర్ చూపించి మళ్ళీ 2nd ఫ్లోర్కి తీసుకుని వస్తూ ఉంటే ఖుషి మెయిడ్ వైపు చూస్తూ, మరి 3rd ఫ్లోర్ అని అంటుంటే మెయిడ్ ఖుషి వైపు చూస్తూ, మేడం ఆ ఫ్లోర్లోకి ఎవ్వరికీ ఎలవ్ లేదు, సార్ ఒప్పుకోరు అని చెప్పి 2nd ఫ్లోర్ అండ్ 1st ఫ్లోర్ చూపించి కిందకి తీసుకుని వచ్చి హాల్ కిచెన్ చూపించి, మేడం ఇక మీ రూమ్కి వెళ్ళండి అని చెప్పింది మెయిడ్. ఆ ఇల్లు మొత్తం చూసేసరికి 5 దాటుతూ ఉంటే ఖుషి మెయిడ్ వైపు చూస్తూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని, ఇల్లు మొత్తం చూసి అలసిపోయాను, జ్యూసి తాగేసి వెళ్తాను అని అంది. మెయిడ్ సరే అని కిచెన్లోకి వెళ్ళగానే బయటకు ఒక లుక్ వేసింది ఖుషి పాప. బయట సెక్యూరిటీ ఉండడం చూసి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ 1 నిమిషం తర్వాత ఏదో ఆలోచన తట్టి బ్రైట్గా నవ్వుతూ, నువ్వు సూపర్ ఖుషి అని భుజం తట్టుకుంటూ తనను తానే పొగుడుకొని ఓసారి చుట్టూ చూసి సోఫా మీదకి ఎక్కి నుంచొని పాము పాము అంటూ గట్టిగా అరిచింది. ఖుషి అరుపులకి సెక్యూరిటీ వాళ్ళు, కిచెన్లో ఉన్న మేడ్స్ అందరూ హాల్లోకి పరిగెత్తుకు వచ్చారు. ఖుషి భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ పాము పాము అటు వెళ్ళింది అని లోపలికి చూపిస్తూ నాకు భయంగా ఉంది అని అంటే అందరూ ఖుషి చూపించిన వైపు చూస్తూ పాము ఎటు వెళ్ళిందా అని వెతుకులాటలో పడ్డారు. ఖుషి పాప దొరికింది ఛాన్స్ అని ఫాస్ట్గా బయటకు పరిగెడితే గుమ్మం దగ్గర నుంచి ఒక 6 అడుగులు వేయగానే ఎదురుగా వస్తున్న వ్యక్తికి గుద్దుకొని కింద పడి ఆ అని అరుస్తూ, అబ్బా గోడ కొట్టుకుంది అని ముక్కు రుద్దుకుంటూ తలపైకెత్తి భయంతో పిగుసుకుపోయింది. ఎదురుగా కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు కార్తీక్ ఖుషి పాప వైపు. ఖుషి భయంతో అలాగే ఫ్రీజ్ అయిపోతే కార్తీక్ ఒకసారి లోపలికి చూసి మళ్ళీ ఖుషి వైపు చూస్తూ ఖుషి చేయి పట్టుకుని పైకి లేపి లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడున్న సెక్యూరిటీ వైపు చూస్తూ, మీరేంటిక్కడ అని అడిగాడు బేస్ వాయిస్తో. సెక్యూరిటీ వాళ్ళు కొంచెం భయంగా కార్తీక్ వైపు చూస్తూ, సార్ అది మేడం పాము అని అరిస్తే వచ్చాను సార్ అని చెప్పడంతో కార్తీక్ ఒకసారి ఖుషి వైపు చూసి మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళ వైపు చూసి, ఓకే మీరు వెళ్ళండి అని చెప్పడంతో సెక్యూరిటీ వాళ్ళు సరే సార్ అని వెళ్ళిపోయారు. మెయిడ్స్ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయాక కార్తీక్ సీరియస్గా ఖుషి వైపు చూస్తూ ఖుషి వైపు అడుగులు వేస్తూ ఉంటే ఖుషి పాప వెనక్కి అడుగులు వేస్తూ ఈ బీస్ట్ గాడు అని అనుకుంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి పైకి పరిగెత్తింది. కార్తీక్ వెళ్తున్న ఖుషి వైపు సైడ్ స్మైల్తో చూస్తూ లిఫ్ట్లో నుంచి 2nd ఫ్లోర్కి వెళ్ళి ఖుషి కంటే ముందే ఆ రూమ్లోకి వెళ్ళి ఆరాంగా బెడ్ మీద కూర్చున్నాడు. ఖుషి పాప వెనక్కి కూడా చూడకుండా ఫాస్ట్గా రూమ్లోకి వచ్చి డోర్ లాక్ పెట్టేసి ఆయాసంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ బెడ్ వైపు చూస్తూ తల ఎత్తి చూసింది. ఎదురుగా బెడ్ మీద ఆరంగా కూర్చుని కార్నర్ స్మైల్తో ఖుషి వైపు చూస్తూ ఉన్నాడు కార్తీక్. కార్తీక్ని చూసి ఖుషి కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూస్తే కార్తీక్ అక్కడే ఉండడంతో అక్కడి నుంచి పారిపోవాలని వెనక్కి తిరిగి డోర్ దగ్గరికి వెళ్ళేసరికి కార్తీక్ ఫాస్ట్గా వచ్చి ఖుషి పాపని వాల్కి లాక్ చేసి అటు ఇటు చేతులు పెట్టి 2 ఇంచుల దూరంలో నుంచున్నాడు.
అంత దగ్గరగా ఉన్న కార్తీక్ వైపు బెదురు కళ్ళతో చూస్తూ, రావణ్ ప్లీజ్ నన్ను వదిలే, ఇంకోసారి పారిపోను అని ప్లీజ్ చేస్తూ ఉంటే ఖుషి పాప రావణ్ అని పిలవగానే కార్తీక్ పెదవుల మీద చిన్న స్మైల్ అలా వచ్చి ఇలా మాయమైంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఇప్పుడేమని పిలిచావు అని అడిగితే ఖుషి పాప అయోమయంగా కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఇప్పుడు ఏమని పిలిచావు అని మళ్ళీ అడుగుతాడు కొంచెం గట్టిగా. ఖుషి పాప భయంగా కార్తీక్ వైపు చూస్తూ, రావణ్ అని పిలిచాను, నువ్వు నీ పేరు అదే చెప్పావు కదా, కార్తికేయన్ రావణ్ అని అంటుంది ఇన్నోసెంట్గా. కార్తీక్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ఖుషి వైపు చూసి, తను చిన్నప్పుడు రావణ్ అని అనడం రాక రాణవని పిలవడం గుర్తు చేసుకుంటూ చిన్నగా నవ్వుకొని ఖుషి పాప వైపు సీరియస్గా చూస్తూ, కార్తికేయన్ రావణ్ నా పేరు, రావణ్ కాదు అని చెప్పాడు బేస్ టోన్లో. ఖుషి పాప అమాయకంగా కార్తీక్ వైపు చూస్తూ, నన్ను నాకు ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకొచ్చారు కదా, అందుకు మీరు నాకు రావణే, ఇలాగే ఆ రావణాసురుడు కూడా సీతాదేవిని తీసుకువెళ్ళాడు కదా, నేను రామాయణం కార్టూన్లో చూశాను, నేను నిన్ను రావణ్ అని పిలుస్తాను అని అంటే కార్తీక్కి ఖుషి పాపల రావణ్ అని పిలుస్తూ ఉంటే మనసులో హ్యాపీ ఫీల్ అవుతూ పైకి మాత్రం సీరియస్గా చూస్తాడు ఖుషి వైపు. కార్తీక్ సీరియస్గా చూసేసరికి ఖుషి పాప భయంగా కార్తీక్ వైపు చూస్తూ, నీకు కోపం వచ్చినా కూడా నన్ను బలవంతంగా తీసుకొచ్చినందుకు నన్ను మా ఇంటికి పంపించే వరకు నేను నిన్ను రావణ్ అని పిలుస్తాను అని అంది. మనసులో రావణ్ అని పిలుస్తూ ఉంటే కోపంతో అయినా నన్ను ఇంటికి పంపించేస్తాడుగా అని అనుకుంది మన ఇన్నోసెంట్ బ్యూటీ. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఖుషి పాప బీస్ట్ బాబు నుంచి. కార్నర్ స్మైల్తో ఖుషి పాప వైపు చూస్తూ, సరే అలాగే పిలువు, నువ్వు అలా పిలుస్తూ ఉంటే నాకు నచ్చింది అని చెప్పి షాక్ ఇవ్వడంతో ఖుషి పాప ఆశలు ఆడి ఆశలయ్యాయి. వేలగా కార్తీక్ వైపు చూస్తూ, నేను రావణని పిలుస్తూ ఉంటే నీ కోపం వచ్చి నన్ను మా ఇంటికి పంపించాలి కదా అని తను ఇందాక ఇన్నర్ వేసుకుంది ఇప్పుడు పైకి చెప్పేస్తే కార్తీక్ అదే కార్నర్ స్మైల్ మెయింటైన్ చేస్తూ, నాకు కోపం వస్తే నేను నీ బాబింటికి ఎందుకు పంపిస్తాను అని వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ 1 ఇంచు దూరాన్ని కూడా చెరిపేసి ఖుషి పాప కళ్ళలోకి చూస్తూ పాప పెదవుల మీద చిన్న పెక్కిచ్చి, ఇలా ముద్దు పెడతాను అని అన్నాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రియాక్షన్కి ఖుషి పాప షాక్గా కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ని వెనక్కి నెడుతూ ఉంటే ఇంచు కూడా కదలటం లేదు బీస్ట్ బాబు. కార్తీక్ ఖుషి వైపు సీరియస్గా చూస్తూ, ఇప్పుడు నువ్వు సైలెంట్గా నుంచోకపోతే ఇప్పుడున్న ఈ ఇంచు గ్యాప్ కూడా ఉండదు అని వార్న్ చేయడంతో ఖుషి పాప సైలెంట్ అయ్యి చుప్చాప్గా నుంచొని బెదురు కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ, ప్లీజ్ రావణ్ అని అంటూ ఉంటే కార్తీక్ సీరియస్గా ఖుషి వైపు చూస్తూ, రెస్పెక్ట్ ఎక్కడా అన్నాడు బ్రో అప్ చేస్తూ. ఖుషి పాపకు అర్థం కాక ఆలోచిస్తూ ఒక 10 సెకండ్స్కి తట్టి కార్తీక్ వైపు చూస్తూ, ప్లీజ్ రావణ్ గారు నన్ను మా ఇంటికి పంపించండి, మీ గురించి నేను మా డాడీకి అస్సలు చెప్పను, పింకీ ప్రామిస్ అని తన గొంతు దగ్గర 3 వేళ్లతో పట్టుకొని ఇన్నోసెంట్గా చెప్తూ ఉంటే ఖుషి పాప ఇన్నోసెంట్ ఫేస్ చూసి కార్తీక్ వస్తున్న నవ్వు కంట్రోల్ చేసుకుంటూ, అచ్చా మరి ఎవరికి చెప్తావు, మీ డాడీకి చెప్పకుండా అని అడిగాడు. ఖుషి పాప 1 నిమిషం ఆలోచించి, మమ్మీకి చెప్తాను, డాడీకి అస్సలు చెప్పను, పింకీ ప్రామిస్ అని మళ్ళీ గొంతు పట్టుకొని ప్లీజ్ నన్ను పంపించు అని అడుగుతుంది ఇన్నోసెంట్గా. కార్తీక్ సీరియస్గా ఖుషి పాప వైపు చూస్తూ, ఇంకోసారి వదిలేయమని ఇంటికి పంపించమని అడిగావో నీ పేరులో ఉన్న ఖుషి నీ లైఫ్లో లేకుండా చేస్తాను అన్నాడు వార్నింగ్ టోన్లో. పాపం ఈ బీస్ట్ బాబా మన ఇన్నోసెంట్ బ్యూటీని మరీ ఇలా బెదిరించేస్తున్నాడు. మరి మన పాప సిచ్యువేషన్ ఏంటి ఆ ఇంట్లో, అసలు ఎవరి రావణ్, మన ఇన్నోసెంట్ బ్యూటీతో ఈ రావణ్కున్న కనెక్షన్ ఏమిటి, మన బ్యూటీ ఫాదర్కి బీస్ట్ బాబు అజయ్గా తెలియడం ఏమిటి చూద్దాం. ఈ బీస్ట్ ట్రైనింగ్లో మన బ్యూటీ ఎలా తయారవుతుందో చూడాలంటే ఫాలో అయిపోండి మరి.